నమస్కారం. ఏమేమంటారమ్మా? ఒక కొబ్బరికాయ, హారతి కర్పూరం, అగరొత్తులు, అరటిపళ్ళు, ఆ తర్వాత 2 మూల మల్లెపూలు. దండాలు సత్యబాబు గారు. ఏం కావాలమ్మా? ఒక కొబ్బరికాయ, 2 అరటిపళ్ళు, ఆకు ఒక్క, కర్పూరం, అగరొత్తులు, 2 మూల మల్లెపూలు ఇవ్వు. నాకు మల్లెలొద్దు, గులాబీలు ఇవ్వు. నాకు గులాబీలు అంటే అసహ్యం. మల్లెపూలు ఇవ్వు. ఇదిగోనమ్మా. నాకు ఈ 10 రూపాయలు వద్దు, వేరే 10 రూపాయలు ఇవ్వు. బాగానే ఉంది కదమ్మా. సరే ఇది తీసుకోండి. అర్చన ఎవరి పేరుతో చేయాలమ్మా? మా వారి పేరుతో చేయండి. పేరు కానిస్టేబుల్ కృష్ణయ్య, నెంబర్ 211. స్వామివారికి ప్రత్యేకంగా ఏమైనా వినిపించాలా? మా వారి త్వరలో ఎస్ఐ అవ్వాలని అర్చన చేయండి. శుభం. పూజారి గారు, మా వారి పేరుతో కూడా అర్చన చేయండి. అలాగే పేరు కోరిక చెప్పండి. పేరు కానిస్టేబుల్ కృష్ణయ్య, నంబర్ 211. త్వరలోనే ఎస్పీ కావాలని అర్చన చేయండి. శుభం. అలాగే ఓం శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కానిస్టేబుల్ కృష్ణయ్య నంబర్ 211 ప్రమోషనార్థం పరమేశ్వర పూజాం కరిష్యామి. అదేమిటి ఓం ఇద్దరికి ఒకే పూజ చేస్తున్నారు? ఓం విడివిడిగా చేయండి. దీన్నే 2 in 1 పూజ అంటారమ్మా. ఏమిటి 2 in 1 పూజ? ఆ పేరు గల పూజ నేను ఎక్కడా వినలేదే. అవునమ్మా, స్వామి ఇద్దరు పిల్లల ముద్దుల స్వామి అంటే 2 in 1. కానిస్టేబుల్ కృష్ణయ్య కూడా ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసు అంటే 2 in 1. కనుక అర్చన కూడా 2 in 1 చేస్తే చాలు. ఓం గంగాధరాయ నమః, ఓం ఉమామహేశ్వరాయ నమః. ఈ సోకాళ్ళు కృష్ణయ్యవి నువ్వేనన్నమాట. ఎస్ సార్. నువ్వు ఏ స్టేషన్లోనూ పట్టుమని 2 నెలలు కూడా పనిచేయడం లేదు. ఇలా చీటికి మాటికి ట్రాన్స్ఫర్లు ఎందుకు వస్తున్నాయి నీకు? నిన్నేరా? సార్, నేను మిమ్మల్ని మర్యాదగా సార్ అని పిలిచాను సార్. అయితే నేను కూడా నిన్ను మర్యాదగా సార్ అని పిలవాలా? అమర్యాదగా పిలవకూడదు కదా సార్. నాకు మాటి మాటికి ట్రాన్స్ఫర్లు ఎందుకు వస్తున్నాయంటే, ఒకసారి ఎస్ఐ గారు నన్ను బూతులు తిడితే మూతి పళ్ళు రాలగొట్టాను. ఆ తర్వాత ఆయన కట్టుడు పళ్ళతో కాపురం చేస్తున్నాడు. అలాగే ఇంకోసారి ఏం జరిగిందంటే సార్. అయింది కానీ ఇక చాలు. మరైతే వెళ్ళొచ్చా సార్? వెళ్ళు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటో 2 in 1? అదే నాకు మండుద్ది. నా నెంబర్ 211 సార్. సరదాగా అన్నాలేవోయ్. అది సరే గాని నేను ఒక పెళ్ళాంతోనే వేగలేక నైట్ డ్యూటీలు వేయించుకుని రక్షించుకుంటున్నాను. నువ్వు ఇద్దరు పెళ్ళాలతో ఎలా నెగ్గుకొస్తున్నావయ్యా? సార్, చలికాలంలో చెరులో దిగితే ఎలా ఉంటుంది సార్? నరాలు జువున లాగి పళ్ళు టకటకా కొట్టుకుని వెన్నుముక నుంచి వణుకు పుట్టుకొస్తుంది. వస్తే వచ్చింది కదా అని ముక్కు మూసుకుని బుడుంగను మునిగారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? నిండా మునిగిన వాడికి చలే ఉంటుంది నా బొందా. నా పరిస్థితి అదే. ఒడ్డున ఉన్నవాడు బ్రహ్మచారి, బొడ్డు దాకా దిగినవాడు పెళ్ళైనవాడు, హెడ్ తో సహా మునిగినవాడు 2 పెళ్ళాలున్నవాడు. అది సార్. బాబు 211 గారు. అదే నాకు మండుద్ది. నువ్వు కూడా నన్ను 2 in 1 అని పిలుస్తావా? అబ్బే లేదండి బాబు, నేను 211 గారు అన్నానండి. 211 అని పిలిచావా? మరి నాకు అలా వినిపించిందే. దీన్నే భుజాలు తడుగు కూడా అంటారా? అంతేనేమో. బాబు నాకు 2 పెళ్ళాలనండి. పెద్ద పెళ్ళం కేసు ఎట్టిన లోపలెట్టేశారు. ఆ లెక్కను చూస్తే మిమ్మల్ని కూడా లోపలేయాలి కదండి. అదే నాకు మండుద్ది. నేను 2వ పెళ్లి చేసుకోవచ్చని నా పెళ్ళాం పర్మిషన్ లెటర్ మీద సంతకం పెట్టిందిరా యదవా. ప్రతి యదవా మాట్లాడేవాడు. అదేమిటి రుక్కు లుక్కు మారిపోయింది? ఆ సంచి దానికేనా? దానికే. అయిపోయాను. రుక్కు రుక్కు
నీకోసం ఏం తెచ్చానో చూడు. పాండ్స్ డ్రీమ్ ఫ్లవర్ సోప్. ముందా లక్క పెడితే ఏం తెచ్చారో చెప్పండి. లక్క పెడతా. ఓ సత్యా, లక్స్ సోప్. అవునులేండి, నాకేమో బోడి పాంట్ సబ్బు, దానికేమో సినీ తారలకు సౌందర్యాన్నిచ్చే లక్స్ సబ్బు. అదే నాకు మండుద్ది. దానికంటే ఇదే ఖరీదు ఎక్కువ. అదంతా నాకు తెలీదు. దానికేం తెస్తే నాకు అదే కావాలి. మొన్న సత్య మీద కోపం వచ్చి చెంపదెబ్బ కొట్టాను. నిన్ను కొట్టనా? కొడితే అది ఏడ్చిందా సంతోషించిందా? మీరు కాకపోతే నన్ను ఎవరు కొడతారు? కొట్టండి అని రెండో చెంప కూడా చూపించింది. అయితే నన్ను కూడా రెండు పక్కల కొట్టండి, కొట్టండి, కొట్టండి. చెవులు దొరికాయి, అయిపోయింది. నీకోసం ఇంకా ఏం తెచ్చానో తెలుసా? ఏమీ వద్దండి, జీవితాంతం ఇలా చెవుల్ని నివృత్తూ కూర్చోనా? చెప్పండి. కిట్టు, నువ్వు ఇక్కడ ఇలా చెవులు ఎవరితో కూర్చోవడమేనా? నా అతిగతి పట్టించుకోవడం ఏమైనా ఉందా? వస్తున్నా. ఎక్కడికి? అదే సత్య బ్యాగ్ కూడా ఇచ్చి రావాలి కదా. ఆ మాత్రం దానికి మీరు వెళ్ళాలా? కానిస్టేబుల్ చేత పంపించండి. హలో, నేను కానిస్టేబుల్నే, ఎస్ఐని కాదు. అవును, ఎస్ఐ కాదు. పెళ్లి చూపులప్పుడు ఎస్ఐ అని అబద్ధం చెప్పి నన్ను మోసం చేశారు. అదే నాకు మండుద్ది. నేను అబద్ధం చెప్పానా? మా నాన్న అలా చెప్పిన విషయం కూడా నాకు తెలియదు. ఏమైతేనే నాకు అన్యాయం జరిగిపోయింది, మోసం దాకా జరిగిపోయింది. ఏమిటి గొడవంతా? రుక్కు, ఏదో ఒక రోజు నేను కూడా ఎస్ఐని అవుతాను. సర్లేండి, ఇప్పుడు అదంతా ఎందుకు? ఆ సబ్బు దాని మొహన కొట్టేసి త్వరగా వచ్చేయండి. అలాగే. ఏమండి, ఆ లక్క పెడితే అసలే టక్కరది. పొంపుల వల్ల సొంపుల గాలం వేస్తే పడిపోకండి. పడిపోను, వెంటనే వచ్చేస్తా. వస్తానని ఒట్టేసి చెప్పండి. ఒట్టు, సరేనా? అసలే కొత్తూరు, ఆలస్యం చేస్తే భయం వేస్తుంది. త్వరగా వచ్చేయండి. అలాగే. ఇదిగో లక్సబ్. దానికి లక్సబ్బే. అంటే ఏమిటి? ఏమిటి నీ ఉద్దేశం? దానికి ఏది తెస్తే అదే నాకు తెస్తావా? బుట్ట బొమ్మలా ఉండే అది నేను ఒకేలా కనిపిస్తున్నావా నీ కళ్ళకి? అయితే నీకు పాన్ సబ్ తెస్తాలే. అంతేలే, ఎంతైనా అదంటేనే నీకు మోజు ఎక్కువ. నాకు పాండ్స్, దానికి లక్స్ తెస్తావా? ఇదెక్కడ గొడవే? ఇద్దరికి ఒకటే తెచ్చిన గోలే, వేరు వేరుగా తెచ్చిన గోల అయితే నేను ఎక్కడ చచ్చేది? అవునులే, అదేమో నీ పట్టప్రాణి కదా, దాంతో పళ్ళికిలిస్తూ మాట్లాడతావు. నా దగ్గరకు వచ్చేసరికి చిరాకులు పరాకులు. నా కర్మ కాలి పెళ్ళ ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నాను. అయిపోయింది. కిట్టు, కిట్టయ్యా, నువ్వు ఇలా మెడని చేసి నిబడుతుంటే నీ చేతి స్పర్శకు నేను మైనల్లా కరిగిపోతున్నాను. కిట్టు, ఏమండి? కూడా రారు కదా. అమ్మో, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఆ బుట్టబొమ్మ ఇంటికేనా? కాదు, నైట్ డ్యూటీ ఉంది. నాకు కూడా నైట్ డ్యూటీ ఉంది. సత్య, నేను వెళ్ళకపోతే ఆత్మహత్యలు జరిగిపోతాయి. సర్లే వెళ్ళు. థ్యాంక్స్. నాతో సవ్యంగా కాపురం చేయట్లేదని మా పాదాసు నీకో లెటర్ రాస్తాను. అమ్మో, పాతదాత. అమ్మో, నైట్ డ్యూటీయా? ఆ డ్యూటీ కంటే నాకు ఈ డ్యూటీ ముఖ్యం. నువ్వంటే నాకు లవ్, కిట్టు, ప్యార్, ప్రేమ, కాదల్. కిట్టయ్యా, కిట్టు, నీ మెడ నిమురుతాను, నిమురుతాను. ఏమండి? ఏమిటివి? ఏవి? నేను జడలో మల్లెలు పెట్టుకుంటే మీ గుండెల మీదకి గులాబీ రేఖలు ఎలా వచ్చాయి? అయిపోయాను. అరే, గులాబీలు, రోజెస్ ఎలా వచ్చాయి? దాని దగ్గరికి వెళ్ళి వచ్చారు కదా. అవును,
వెళ్ళి సబ్బులవి ఇచ్చేస్తానని చెప్పే వెళ్ళాను కదా, అంతే. అంతే అయితే దాని జల్లో గులాబీలు మీ గుండెల మీదకి ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయి? నా పెదాల ఎర్రదనం నీ మల్లె పువ్వుల్లోకి పాకి మల్లె పువ్వులు గులాబీ పువ్వులాగా ఎర్రబడిపోయాయి. నంగరాజు కబుర్లు చెప్పకండి. మీరు ఇంటికి వస్తేనే నిద్ర అన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందండి. మంచం ఎక్కితే కాళ్ళు పట్టమన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందండి. అదే నాకు మండుద్ది. నాకు అంతకన్నా మండుద్ది. దానికన్నీ ఫ్రెష్ ముద్దులు ఫ్రెష్ కౌగిలింతలు ఇచ్చేసి మిగిలిన ఆగిస్తారా? అది కాదు రుక్కు. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా బయటికి వెళ్ళి పడుకోండి. చచ్చాను.